హాయ్, గుడ్ మార్నింగ్ ఫరీదక్క. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అక్క. ఏం చేస్తున్నావు ఫరీదక్క? ఈ చెల్లి నీకోసం ఒక చిన్న వీడియో చేసింది, ఏమనుకోవద్దక్క. ఇన్ని రోజులు మించి చేయలేదే, చేసిన సాయం మర్చిపోయిందా అని. లేదక్క, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను నేను. నా ఫేస్ చూస్తే అర్థమయ్యిద్దేమో అనుకుంటున్నాను నీకు. నా హెల్త్ పరంగా నేను చేయలేకపోయాను అక్క, ఏమనుకోవద్దు. ఈ వీడియో చేయడానికి ఒక చిన్న కారణం ఉంది ఫ్రెండ్స్. నేను ముందుగా సాయం అడిగింది మా ఫరీదక్కని. చాలా థ్యాంక్స్ ఫరీదక్క. నా సమస్యని ముందు ఉంచగానే నువ్వు నాకు రెస్పాండ్ అయ్యి నన్ను కొన్ని గ్రూపులు యాడ్ చేసావు. ఆ గ్రూప్లన్నీ నాకు రెస్పాండ్ అయినాయి. నువ్వు చెప్పిన వెంటనే నాకు రెస్పాండ్ అయిన గ్రూపు మెగా ఫ్యామిలీ గ్రూపు. చిరు అన్నయ్యకి చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఇంకా ఆ మెగా ఫ్యామిలీ గ్రూప్ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మీ అందరికీ నేను పరిచయం కావడానికైనా షేక్ ఫరీదా అక్కకు ముఖ్యంగా ఇంకా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా అక్క సాయం చేయడమే కాకుండా హాస్పిటల్కి కూడా వచ్చి తనకి తోచిన సహాయం చేసింది. ఆ సాయం ఇంత అని నేను చెప్పను, కానీ అక్క చేసింది మాత్రం చాలా పెద్ద సాయమే చేసింది. అక్క నేను ఎప్పుడు మర్చిపోను కూడా. నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నాకు అక్క చెల్లెళ్ళు ఎవరో లేరు. చెల్లి మాత్రం పిన్ని కూతురు అమ్మాయి ఉంది. నాకంటూ నాకు అక్క చెల్లి అనేవాళ్ళు లేరు. నా చెల్లి కోసము మా పిన్ని కూతురైనా ఆమెకి నేను ఆమెకు అన్నట్టే ఉన్నాము. ఆమె కోసమే నేను ఎంతసేపు పోరాడాను. ఆ పోరాటంలోనే అక్కని సాయం అడగడం జరిగింది. అక్క సాయం చేయడమే కాదు, ఇంకా అక్క మాట విని నాకు సాయం చేసిన బాబ్జీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా అక్కతో పాటు వచ్చిన సత్యరామ హెల్పింగ్ ఫౌండేషన్ వాళ్ళు, సత్యవతి అక్కకి కూడా, రామన్నయ్యకి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా శ్రీలక్ష్మి సదా మీ సేవలో వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. పవన్ స్వామి అన్నయ్య వచ్చారు. వాళ్ళంతా వచ్చి నా చెల్లిని చూసి పలకరించి వెళ్ళారు. పలకరించి వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేసి జాగ్రత్తలు చెప్పి వెళ్ళడం జరిగింది. ఫరీదక్క, ఈ చెల్లి ఎందుకంటే ఇంకా ఏం చెప్పలేదక్క. ఇంకొకటి, నీకు సపోర్ట్ ఇచ్చిన బావగారు, కరీముల్లా బావగారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. నీ పక్కనే ఉండి నిన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న బావగారు మాత్రం చాలా గ్రేట్ అక్క. నీ సహాయంలో నువ్వు నీ ఆశయానికి తోడుగా ఉన్న బావగారు, కరీముల్లా బావగారు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది అనుకుంటున్నారు ఫరీదా మెప్పు పొందుతుంది అని. ఫరీదక్క నిజంగా మెప్పు పొందట్లేదండి. కాకపోతే మా అభిమానం కొద్దీ మేమే చెప్పుకుంటున్నాము అక్క అని. తనైతే మెప్పు పొందడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. దయచేసి ఎవరు కూడా ఫరీదక్కను మెప్పు పొందుతున్నావు, నీ పేరే తెచ్చుకుంటున్నావు, మా పేర్లు రావట్లేదు, నేను ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాను. ఆల్రెడీ నేను ఒకసారి చేసి పెట్టాను వీడియో, మీరెవరు చూడలేదు. చూసారో చూడలేదో నాకైతే తెలియదు. వీడియో చేసి ఆల్రెడీ నేను గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూసుకుంటే మీకు అర్థమయ్యేదేమో, మీరు చూడలేదు. దయచేసి ఫరీదక్కను ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఆమె చేసిన సాయం ఎప్పుడు నేను చేశాను, ఇది పలానా సాయం, ఇంత సాయం చేశాను నాకు ఎప్పుడు చెప్పలేదు. దయచేసి ఏమనుకోవద్దు. మీ అందరికీ ఒక చెల్లిగా నేను అడిగేది మాత్రం ఇది ఒక్కటేనండి. ఇంకెందుకంటే నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. చాలా చాలా థ్యాంక్స్ అన్ని గ్రూపులు వాళ్ళందరికీ, చిరన్నయ్య నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. మీ అందరికీ ఈ చెల్లి ఎప్పుడు రుణపడి ఉంటుందని మీరు అనుకోండి. నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, అనుకోవడం కదా, రుణపడి ఉంటాను నా చెల్లి విషయంలో. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ కుటుంబాల, మీ పిల్లలు, మీరు చేసే ఈ మంచి పనులు
ఎప్పుడు మీ వెన్నంటే ఉండాలని, మీరు ఇలాంటి సహాయాలు ఎన్నో 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 చేసుకుంటూ పోవాలని ఈ చెల్లి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. చాలా థ్యాంక్స్. జై హింద్.